హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. లాస్ట్ టైం అయితే ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇంకా క్లియర్‌గా చెప్పండి అయితే అడిగారు. ఇప్పుడైతే క్లియర్‌గా చెప్పేదానికి ట్రై చేస్తా ఉన్నాను. ఇప్పుడైతే లైనింగ్ అయితే తీసుకున్నాను. నేనైతే శారీ ఎత్తుకొని వెళ్ళినప్పుడైతే వాళ్ళని ఫోల్డ్‌లో ఉన్నింది శారీ. నేను గ్రీన్ కలర్ ఇయ్యమంటే పింక్ ఇచ్చేసారు. నేను అది చూసుకోకుండా ఇంటికైతే తెచ్చేసాను కవర్‌లో ఏసుకొని. ఇంటికొచ్చినాకైతే చూసాను. ఇంకా చానా దూరం అని అయితే ఇంకేం చేయలేమని అయితే నేను ఇదే ఏస్తున్నాను కనిపీదైతే. ఇప్పుడైతే ఇది బ్లౌజు ఫుల్లు డీప్ నెక్కు. బ్లౌజ్ ఎలా ఉందో అలాగైతే కుట్టమన్నారు. చానా డీప్ నెక్కు. కింద హైట్ కూడా చానా తక్కువ. ఒక 4 ఇంచులు ఉన్నట్టుగా ఉంది. ఒక చెయ్యి అంత వెడల్పు ఉంది. బెత్తుడుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉందో అలాగే కట్ చేస్తాను. ఇప్పుడైతే మనం 2 మడతలేసుకోవాలి. ఓపెన్స్ ఎదురుగా కనిపియాలి. ఇప్పుడైతే ఖర్చులకి ఒక రో పెట్టేసుకోవాలి. కింద మనము బెల్ట్ ఏస్తాం గదా! దానికైతే కొంచెం వదులుకోవాలి. తర్వాత లూజ్ ఎంతుందో అక్కడ ఒక మార్కింగు, నడుము ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగు, మెడ ఎంతుందో అక్కడ ఒక మార్కింగు, షోల్డర్ ఎంతుందో అక్కడ ఒక మార్కింగు, మళ్ళీ భుజాన కాడ ఒక మార్కింగు, చంకలో ఒక మార్కింగ్ తీసుకోవాలి. చంక లాగి పెట్టినట్టుగా తీసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టేటప్పుడైతే బ్లౌజ్‌ని లాగి పెట్టినట్టుగా కుట్టాలి. మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం అన్నీ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అన్నిటికి యువతలుగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఖర్చులకి. ఖర్చులకి ఎంత పెడతామో అంత మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మెడ కాడ, షోల్డర్ కాడ, చంక కాడ అయితే మార్కింగ్ పెట్టేసాను. మా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇప్పుడు పైనుంచి ఒక గీత అయితే గీసేసాను. మనం ఖర్చులకి ఎంత పెట్టుకున్నామో అక్కడి నుంచి అయితే పెట్టేశాను. ఇది ఫుల్ డీప్ నెక్ కాబట్టి చూస్తున్నాను ఎంతుందో. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 6 ఇంచులకి ఎవరికైనా సరిపోతుంది చంక డౌన్‌కి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే లైన్స్ అంతా కలిపేయడమే. మనము మార్కింగ్ స్కేల్ అయినా పెట్టుకోవచ్చు. అలాగైనా చెయ్యి అలవాటు ఉంటే అయితే కూడా పెట్టేసుకోవచ్చు. నేను కొంచెంగానైతే పెడుతున్నాను. ఇప్పుడైతే మనం డాట్ ఏస్తాం కదా! ఎనక ఆ డాట్‌కైతే ఒక హాఫ్ ఇంచు ఒక కొంచెం చాలు. మనం ఎంతేయాలనుకుంటామో అంతే పెట్టుకోవచ్చు. కొంచెమే చాలు. 1 ఇంచులో హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఖర్చులకి నేను ఒక 2 ఇంచులైతే పెట్టాను. ఇంకా ఖర్చులకి ఇంకా ఎగస్ట్రా కావాలంటే పెట్టుకోవచ్చు. 2 ఇంచులైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసాను. బ్లౌజ్ అంతా నడుము లూజ్‌ని బట్టే ఉంటుంది. నడుము లూజ్ ఎంతుంటే కరెక్ట్‌గా అంతే చంక రౌండు అంతా అట్లాగే గాని ఉంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. గుద్దినట్టుగా ఉంటుంది. ఇలా అయితే చూసుకోండి మీరెప్పుడైనా. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు బ్లౌజ్ పెట్టేసి వెడల్పు ఎంతుందని చూసాను. 4 ఇంచుల దాకా అయితే ఉంది. అదే విధంగా పెట్టేసాను. ఇప్పుడు చానా డీప్ నెక్కు. ఇది చ కొంచెమే కనిపిస్తుంది సైడ్‌లు అలా ఉంటుంది. ఫుల్లు బ్రాడ్ నెక్కు. ఇప్పుడైతే పైన కూడా పెట్టేసాను. వాళ్ళు డిజైన్ ఏదైనా పెట్టమన్నారు. లేదంటే స్క్వేర్ నెక్ అయినా పెట్టేయమన్నారు. నేనైతే స్క్వేర్ నెక్కే పెట్టేస్తున్నాను. 4 పలకలదయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా అయితే గీసినాను. మీ కాడ స్కేల్ ఉంటే కూడా స్కేల్ యూజ్ చేసుకోండి. నా కాడైతే స్కేల్ అయితే ఇరిగిపోయింది. దానికని అయితే నేను టేప్ పెట్టేసి గీసేస్తున్నాను. ఇలా గీసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. టేప్ కొలతలు పెట్టినా కొంచెం కరెక్ట్‌గా వస్తుంది. ఆది బ్లౌజ్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అది మనం చూసుకొనైతే పెట్టుకోవాలి, కుట్టుకోవాలి. ఇప్పుడైతే నేను చంక డౌన్‌కొచ్చి 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది గదా! ఆ స్కేల్ అయితే పెట్టేసేసి చంక రౌండ్ అయితే గీసేసాను. ఈ స్కేల్ ఉండడం వల్ల చానా ఉపయోగము. రౌండ్ కరెక్ట్‌గా వస్తుంది. అలవాటు లేని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా నేను నడుము లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. కొంచెంగా 8.5 ఇంచుకి కొంచెం తక్కువగా ఉంది. అదే ఇక్కడ వచ్చిందా లేదా అని చూసుకున్నామంటే బ్లౌజ్ అంతా కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయిపోతుంది. మనం కుట్టి యేసుకున్నా గూడా ఎక్కడ వదులు లేకుండా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే నేను మార్కింగ్ అంతా పెట్టేసాను గదా! మనం ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. నేనైతే ఇప్పుడు మెడ కట్ జేయాలనుకోవటం లేదు. మళ్ళీ మనం ఫ్రంట్ నెక్ పెట్టేసేసి అప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. మీరు ఎక్కువ టేప్ కొలతలు కట్ చేస్తారా? లేదంటే ఆది బ్లౌజ్ ఎలా పెట్టుందో అలా పెట్టి కట్ చేస్తారా అనేది ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువగా అయితే టేప్ కొలతలైతే తీసుకుంటాను. ఆది బ్లౌజ్ ఎలా ఉంది మాకు సేమ్ అలాగే కావాలనుకున్నోళ్ళకైతే నేనైతే రిస్క్ తీసుకోను. బ్లౌజ్ ఎలాగుందో అదే విధంగా పెట్టయితే కట్ చేసేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఓపెన్స్‌కి మన సైడ్ ఏసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఖర్చులు ఉంది గదా! అది వదిలేసేసి ఒక 2 ఇంచులకి మనం మడతేసుకోవాలి. ఇలా కార్నర్‌కి పెట్టుకోవాలి. క్రాస్‌కి పెట్టుకోవాలి. అప్పుడే ముందర పార్టు కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉందో అలా గీసేస్తున్నాను. మనం బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూలకేస్తే బ్లౌజ్ కరెక్ట్‌గా బావుంటది ఫ్రంట్ పార్టు. ఎప్పుడు గూడా స్ట్రెయిట్ కటింగు, క్రాస్ కటింగ్ అంటారు గదా! ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది షేప్ బెల్ట్ లేకుండా కుట్టేది ప్రిన్సెస్ కటింగు బ్లౌజ్ ఇది. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఇప్పుడైతే ఇది ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజు వాళ్ళది ఎలా ఉందో అలాగైతే మెడైతే తీసుకుంటాను. చాలా బ్రాడ్ నెక్కులు ఇవంతా. ఇప్పుడైతే ఇక్కడికుంది ఇది. ఎక్కడికుందో అక్కడికి పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. దానిపైన ఇంకొంచెం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ లాస్ట్‌లో మూలైతే గీత గీసున్నాను గదా! అక్కడ ఏమంటే మనం ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి క్రాస్‌కి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎంతుందో అంత తీసుకోవాలి. తీసేసుకున్నాక కరెక్ట్‌గా ఇక్కడికుంది. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం ప్రిన్సెస్ కటింగ్‌కైతే కట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ లైన్ కాడ నుంచి 4 ఇంచులు ఉండేటట్టుగా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్‌కి మనం డాట్ ఏస్తాం గదా! అది మామూలుగా ఎవరికి ఎంతుందో అనేది చూసుకోవాలి. ఇక్కడైతే ఎవరికైనా 4 ఇంచులైతే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4 ఇంచులైతే ఏస్తున్నాను. ఇప్పుడైతే నెక్కుకైతే గీస్తా ఉన్నాను. ఇది చాలా బ్రాడ్ నెక్కే కాబట్టి బాక్స్‌లాగా గీసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్ పెట్టి గీసుకోవాలి. అలా గీసినాక గూడా బ్లౌజ్‌లో ఎంతుందనేది కొలుచుకొని, చూసుకొని ఇది గూడా కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. మన కొలతలకన్నిటికి చూసుకున్నాక కొంచెం 2 గీతలు, 3 గీతలు తక్కువగా అలా వచ్చిందంటే కుట్టినాక కరెక్ట్‌గా సరిపోతుంది. అలా చూసుకోండి. ఇప్పుడైతే నేను ఈ చంక రౌండ్‌లో మనం లోతు తీస్తాం గదా! ఆ లోతయితే తీసుకోకూడదు ప్రిన్సెస్ కటింగ్‌కి. ఇప్పుడు 4 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ ఏస్తున్నాను. హైట్‌కి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక గీత అయితే గీసేసుకోవాలి. ఇలా గీత గీసేసుకున్నాక ఆ సైడు గీతకి సెంటర్‌లో ఆ పక్క, ఈ పక్క 1 ఇంచు, 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఈ ఒక సైడ్ అయితే స్ట్రెయిట్‌గా గీత గీసుకోవాలి. క్రాస్‌కి ఆ డాట్‌కి, ఈ డాట్‌కి లైన్‌గా గీత గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఏమంటే మనం బై హ్యాండ్‌తోనే కొంచెం కర్వ్ తిరిగేటట్టుగా ఊరినే జస్ట్ అలా గీయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడికి మీకు వాటం తెలిసిపోతుంది. చంకలోకి ఒక గీత అయితే గీసేయండి. స్ట్రెయిట్‌గా మూలకున్నట్టుగా గీయండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నప్పుడైతే అయిపోయింది ఫ్రంట్ నెక్కు. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా అయితే కట్ చేసేస్తున్నాను. దీనికైతే పైపింగ్ అయితే ఏస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ముందే వచ్చుంటది. ఈ వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేసేదానికి. నేను ఎలా కట్ చేశాననేదైతే చూసేయండి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. నేను ఒక బ్లౌజ్‌కైతే 350 అయితే తీసుకుంటాను. ఈ ప్రిన్సెస్ కటింగ్‌కైతే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. వీళ్ళు అది వేరే కప్స్ వేరే పెట్టమన్నారు. కప్స్‌కి రేటేస్తాను. కప్స్ ఎంత పడిందో ఆ రేట్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. కప్స్ కంటే మనము ఒక జాకెట్‌కైతే ఫుల్ హ్యాండ్స్‌కైతే మనం 1 మీటర్ అయితే సరిపోతుంది. హాఫ్ హ్యాండ్స్ అయితే కొంచెం 80 మీటర్లు అలా కూడా సరిపోతుంది. ఇప్పుడు 1 మీటర్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. కప్స్‌కేస్తాం కాబట్టి డబుల్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ క్రాస్‌కి గూడా ఇంకో పీస్ మనం కప్స్ ఏస్తాం కాబట్టి అదే పీస్‌కి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే అది చూపియలేదు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. మనం హ్యాండ్స్ చూసుకొని జాయింట్లు పడతాయి కదా! కొంచెం యువతలకు జరుపుకోండి. ఓపెన్ సైడు మనకు ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి.
ఖర్చులకి ఎక్కడ పడుతుంది, ఎంత పడుతుంది అయితే చూసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ ఎంత ఉందో అంతవరకు హైటు, చెయ్యి లూజు అంతా పెట్టుకోవాలి. కింద ఖర్చులకి కొంచెంగా వదులుకోండి. నేను ఫుల్లు పైపింగ్ అయితే చేస్తున్నాను దీనికి. పింక్ కలర్ వేస్తున్నాను బ్లౌజ్కి. బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ కాబట్టి పింక్ కలర్ శారీ కాబట్టి అయితే నేను పింక్ కలరు వేస్తున్నాను. నేను ఈ మనం కట్ చేస్తున్నాం కదా, ఈ లైనింగ్తోనే పైపింగ్ అయితే పెడతాను. ఇప్పుడైతే మనం మార్కింగ్ ఎలా ఉందో అలా గీసేసాను. చంక కాడ హైటు, చంక హైట్ కాడ గీత గీసేసాను. కొంచెం మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చులకి మామూలుగా ఎవరికైనా ఫుల్ హ్యాండ్స్కి అయితే 3.5 తీసుకుంటారు డౌన్కి. సేమ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే నేను కరువు స్కేల్ పెట్టి అయితే గీసేస్తున్నాను. నాకు కరువు స్కేల్ కంటే ఈ చేత్తో గీయడమే కరెక్ట్గా అయితే వచ్చేసింది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి మూలకి మనం ఎంత ఉందో అట్లాగే గీసేసుకున్నాను. ఇప్పుడు ఖర్చులకి అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా బ్లౌజ్తో పని లేకుండా మనం ఖర్చులకి 2 ఇంచులు పెట్టుకుంటాం కదా, అంతకంటే కొంచెం హాఫ్ ఇంచు హ్యాండ్స్ కానీ పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు హెచ్చు కమ్మీలు రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్నర్లో కొంచెం మార్కింగ్ పెట్టుకోండి. సెంటర్ ఏదనేది ఈజీగా గుర్తొస్తుంది. ఇప్పుడు నేను కప్స్ వేస్తానని చెప్పాను కదా, అది కూడా అయితే ఇంకో పార్ట్ అయితే గీసేసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కటింగ్ ఎలా ఉందో ఇలాగా గీసేసుకున్నాను. మొత్తం 4 పీసులు ఇవి. మొత్తంగా కట్ చేసేస్తున్నాను. ఎలా ఉన్నిందో అలా కట్ చేసేసేయాలి. సెంటర్లో డాట్ వేసే కాడ కట్ చేయాలి. ఈ పక్క మనం కరువుగా తిప్పినట్టుగా ఉంది కదా, ఆ సైడ్ ఆ పీస్ ఎలా ఉందో అలాగ లైట్గా కట్ చేసుకోవాలి. ఈ పీస్ తీసేసి ఈ 2 జాయింట్ కలిపి కుట్టేసేదను. ఇదే ప్రిన్సెస్ కటింగ్ అయితే. కింద బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకా మనం కింద నడుముకి ఇవంతా అయితే వేసేసుకోవాలి బెల్ట్లు. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మెయిన్ లైనింగ్